ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క, సన్యాసుల యొక్క, సాధువుల యొక్క ఉపన్యాసాలు వినము. అంతకంటే మించినటువంటి ఉపన్యాసాలు ఇంకేం ఉండవు. ఇక్కడ అందరం భోంచేద్దాం ఆనందంగా. అక్కడ స్టాల్స్ పెట్టారు, ఆ స్టాల్స్లో ఉండేటువంటి అన్ని తీసుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ వ్యవస్థాప అధ్యక్షునిగా ఈరోజు మహాయజ్ఞం, హనుమాన్ చాలీసా మహాయజ్ఞం అంగరంగ వైభవంగా చేయాలని ఆ స్వామివారిని మేము వేడుకోవడం జరిగింది. చాలా మేము వేడుకున్నందుకు ఆ స్వామివారు ప్రత్యక్షంగా వారు ఉండి ఈ కార్యక్రమాన్ని చేపించిందేమో అని మాకు అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ వేలాది మంది వచ్చి నిన్నటి నుంచి మొన్నటి నుంచి వందల ఫోన్లు వచ్చి ఇక్కడికి భక్తులు హనుమాన్ చాలీసా చాలా ఘనమైన ఈ హనుమాన్ చాలీసాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ పాదాభివందనం. అదే కాకుండా మేము తీసుకున్న సంకల్పం 108వ రోజు హనుమాన్ చాలీసా చేయాలనుకున్నాం. ఈ హనుమాన్ చాలీసా ఏంటంటే హనుమాన్ చాలీసా కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని, ఆడవాళ్ళని అంటే మార్తుమూర్తులను అలాగే అందరిని, యువతను అందరినీ ఇక్కడ ఒక్క స్థలంలో కూర్చోబెట్టి 1108 మందితోని హనుమాన్ చాలీసా చేయాలనుకున్నాం. మొదట అనుకున్నారా అంటే ఇంత క్రౌడ్ వస్తుంది అనేసి, అంటే సూపర్ సక్సెస్గా మారింది. అసలు నిజంగా కూడా నిన్న సేమ్ ఈ టైంకి ఇక్కడ మేము కూర్చున్నాం. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా అవుతుందని నేనైతే అనుకోలేను. ఆ దేవుణ్ణి అడిగాను, మహావీరుణ్ణి అడిగాను, అయ్యా ఏంది పరిస్థితి, వారణ దేవుడు ఇట్లా కురిపిస్తున్న వారను ఎట్లా ఇది ఆగుతుందా, అసలు ఈ ప్రోగ్రాం అవుతుందా లేదా అని నేనే సంకోట స్థితిలో పడ్డాను. కానీ ఆ స్వామివారు మా వేడుక మేము అడిగిన ఆ విషయంలో వారిని కృప చూపించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేయించడం జరిగింది. ఫస్ట్ ఆ హనుమంతుల వారికి ప్రత్యేక అసలు ఇట్లా అవుతుందనే ఊహలు కూడా లేము, కానీ అంత గ్రాండ్గా సక్సెస్ అయింది. ఇదంతా భక్తుల మా వాళ్ళంతా మా టీం, మా ఛత్రపతి శివాజీ టీం, అదే కాకుండా మా బజరంగ్ దళ్ టీం, మా హనుమాన్ చాలీసా టీం, ఇట్లా చాలామంది టీంలు. మేము చేస్తున్న పని కాదు, మళ్ళీ మా స్పెషల్గా మా రిపోర్టర్లు, మా రిఫ్లెక్షన్ అందరూ ఛానల్స్ చాలామంది, మేము ఒక్కరమే కృషి కాదు ఈ సక్సెస్కి. ఈ ఇంతమంది భక్తురానికి మేము చేసేది చాలా తక్కువ. మేము కార్యక్రమం మాత్రమే అరేంజ్ చేసాం, కానీ ఈ సక్సెస్ వెనకాల చాలామంది కృషి ఉంది, చాలామంది పని చేయడం జరిగింది. మేము కనబడని పనులు చేసిన వాళ్ళు చాలామంది. బ్రాహ్మణ సంఘాలు ప్రత్యక్షంగా బ్రాహ్మణ సంఘాల మీటింగ్లు ఎక్కడైతే అక్కడ చేయడం జరిగింది, ఈ విషయం చెప్పడం జరిగింది. భజన మండలిలో ఎక్కడ భజన మండలి అయితే వారంతల వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఏ ప్రోగ్రాం అయినా ఫస్ట్ హనుమాన్ చాలీసా మహాయజ్ఞం గురించి మాట్లాడడం జరిగింది. వీరందరూ కష్టపడ్డారు కాబట్టే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా సక్సెస్ అయింది. మేము చేసేది చాలా చిన్న పని, మేము అరేంజ్మెంట్లు మాత్రమే చేసాం, కానీ ఈ సక్సెస్ మాత్రం ప్రతి ఒక్కరు చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు, హనుమాన్ భక్తుడు ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని. సో ఎవరైతే ఇప్పుడు వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో, అంటే హనుమాన్ చాలీసా పారాయణం అన్నది ఎక్కడెక్కడ చేస్తుండాలి, మీరు ఎలా చేస్తున్నారో అలానే ఫాలో అవ్వమంటారా? మేము హనుమాన్ చాలీసా ఫస్ట్ అనుకున్నాం 108 రోజులు చేద్దామని మా టీం మెంబర్స్తో మేము అనుకోవడం జరిగింది. 108 రోజులు ఎక్కడ చేయాలని చిన్న ఆలోచన చేసినాం. అయితే మా టీం ఏమన్నారంటే రోజు మన ఇంట్లో చేద్దామని. ఇంట్లో కాదు, ఇంట్లో చేస్తే ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో రోజు చేస్తున్నాం, అన్ని పూజలు చేస్తున్నాం, కానీ ప్రతి గుడికి ప్రతి బస్తీలో వెళ్ళి ఆ గుళ్ళల్లో హనుమాన్ చాలీసా గురించి మనం చేయగలిగితే ఒక సంఘటితం అవుతుంది, హిందూ సమాజం సంఘటితం అవుతుంది, హిందూ సమాజం ఒక్క దగ్గరకు వస్తుంది. వేరే ఏ కారణం చేతైనా ర్యాలీలు అన్ని తీస్తున్నాం, కానీ వస్తురు పోతురు. కానీ ఇలాంటి హనుమాన్ చాలీసా చేసి ప్రతి బస్తీలలో, వాడలలో తిరగడం జరిగింది. ప్రతి వాడల్లో మేము హనుమాన్ చాలీసా చేసినాం. గోశాలలో చేయడం జరిగింది. ప్రతి గుళ్ళో, ప్రతి ఊరికి చాలా గుళ్ళు వెళ్ళినాం, చాలా గుళ్ళలో కూడా ఈ హనుమాన్ చాలీసా చేసాం. ఈ హనుమాన్ చాలీసా అనుకున్న రోజుకి 108 రోజు ముగింపు రోజుకి ఆ హనుమంతుడే ప్రత్యక్షంగా మా వెనుకొండి మాకు మీరు చేసే కార్యక్రమం చాలా అది అసలు ఎట్లా అనిపించిందేమో కానీ సక్సెస్ మాత్రం చేశాడు. ఇదంతా దైవం కృప, హనుమంతుని కృప అని చెప్పేసి కోరుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి పేరు పేరున అందరికీ పాదాభివందనం. అదే కాకుండా మా ఛత్రపతి శివాజీ మండలి నుంచి ఈ సంవత్సరం 1108 మందితో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇలాంటి కార్యక్రమం తీసుకుంటాం. హనుమాన్ చాలీసా పారాయణం 11,008 మందితోని ఖచ్చితంగా
మంచిగా ఆ పబ్లిక్కి ఆ భక్తులకు ఎలాంటి ఈ అసౌకర్యం లేకుండా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఇలాగే ప్రతి ఒక్క బజరంగీస్ నా వెనుక పనిచేసిన బజరంగీస్ అందరు కూడా సేమ్ వచ్చేసారి కూడా ఇదే విధంగా పనిచేయాలని ప్రతి ఒక్క బజరంగిని కోరుతున్నా. ఖచ్చితంగా వచ్చేసారి కూడా దేవుడి దయతోని ఆ హనుమంతుని దయతోని ఆ దేవుడి కృపతోని ఇలాగే సక్సెస్ కావాలని ఆ దేవుని ఈ ఇయరే కోరుకుంటాను. ఈరోజు ఇంత పెద్ద మహాయజ్ఞం హనుమాన్ చాలీసా మహాయజ్ఞంలో పాల్గొన్నటువంటి యొక్క ప్రతి వ్యక్తికి ఆ యొక్క ప్రకంపనాలు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ కుటుంబాలని కూడా ఆ స్వామి రక్షిస్తాడు. అదేవిధంగా హనుమాన్ చాలీసా చేయడము ఈ విధంగా చేయాలి, ఈ విధంగానే చేయాలనేది లేదు. ఎక్కడ ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా చేసుకోవచ్చు. అది చేసుకోవడం వల్ల ఒక నెగటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్గా అయిపోతాడు మనిషి. ఇది స్ఫూర్తిదాయకంగా ఉంది. అనుకోని పరిస్థితి ఇంత పబ్లిక్ వస్తారని మేమైతే ఎప్పుడు ఊహించలేదు. చాలా సక్సెస్ఫుల్గా అందరూ చాలా భక్తిగా పేషెన్స్గా అందరూ కూర్చొని ప్రతి విషయాన్ని విన్నారు, ప్రతి విషయాన్ని నేర్చుకున్నారు, భజనలు చేశారు, హనుమాన్ చాలీసా చదివారు. నిజంగా ఈరోజు జరిగినట్టుగా నా జీవితంలో నేను 58 సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడు కూడా ఎక్కడ చూడలేదు. నా భూతం నా భవిష్యత్తులో జరగవచ్చు కానీ ఇంతకుముందు అయితే జరగలేదు. ఇంకా ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి వీళ్ళందరికీ కాకుండా ఈ టీంని ఇంకా పెంచాలి, ఇంకా పెంచుకొని దీన్ని బాగా వైడ్గా చేసేసి ప్రతి వ్యక్తిలో ఒక మంచి భావన, భక్తి, ఆ తర్వాత మంచి తత్వము, ఆంజనేయ తత్వము, ఆ తర్వాత నిస్వార్థం, ఇవన్నీ కూడా హనుమాన్ చాలీసాలో ఉన్నాయి. అవన్నీ కూడా తను ఆచరించే విధంగా వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.